शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम। परमेश्वरस्वरूपैన सभకి नमस्कार। పరమేశ్వరుడు భూభారము పెరిగిపోయినప్పుడు, భూభారం అనగా భూమి మీద ఈశ్వరుని యొక్క ఆదేశమును తిరస్కరించి, వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించి, పరమేశ్వరుని చేత దత్తమైనటువంటి బుద్ధి కేవలము భోగలాలసయందు మాత్రమే ఉపయోగించుకుంటూ ఈశ్వర పథమునందు తనకు తాను తన కర్మల చేత ప్రతిబంధకాన్ని సృష్టించుకొని ధర్మమునకు వైక్లభ్యము కలిగేటట్టుగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య అధికమైనప్పుడు తద్భారమును నివారించుట కొరకు ఆయన యొక్క చిద్విలాసము ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎక్కడెక్కడ దాని కొరకు ముందు చూపుతో ఆయన మహర్షులను ప్రచోదనం చేసి ఎంత గొప్పగా వ్యూహరచన చేస్తాడు అన్న దాంట్లో అంతర్భాగంగా నిన్నను కర్ణ జననము గురించి మీరు విని ఉన్నారు. కర్ణుడు రాధ మరియు సూతుడు ఆ దంపతుల దగ్గర పెరుగుతున్నాడు. ఆయనకి వసుశేనుడు అని వాళ్ళు కుమారుడికి పేరుంచుకున్నారు. ఆ పేరుతో ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు. పాండురాజు గారు అక్కడి నుంచి దిగ్విజయ యాత్ర చేసి భార్యలైనటువంటి కుంతి మాద్రి ఇద్దరితో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆయన వేటాడడం కోసమని హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నాడు. ఏదైనా సరే శాస్త్రంలో అవధి అని ఒకటి ఉంటుంది, ఒక పరిమితి. ప్రతిదానికి ఈశ్వరుడు ఒక నిర్ణయం చేసి ఉంచాడు, నువ్వు ఈ పరిమితిని దాటడానికి వీలు లేదు అంతే. ఆయన శాసనమునకు లోబడి ఉండవలసిందే. కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన నువ్వు ఇలా వేదము ప్రమాణముగా స్వీకరించి జీవించు అని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు తప్ప నీవు ఇలా ఉండు అని శాసనం మాత్రం చేయలేదు. దానివలన ఏమవుతుందంటే మనుష్య ప్రాణి తనని తాను ఉద్ధరించుకోవడమో, తనంత తాను పాతాళమునకు పడిపోవడమో తానే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఉద్ధరేనాత్మనాత్మానం అంటాడు. అందుకే గీతాచార్యుడు ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే తప్ప ఆ విషయంలో ఈశ్వర శాసనము ఉండదు. మీరు చూడండి, సముద్రమునకు చెలియలి కట్టు ఉంటుంది. సముద్రం ఎంత గొప్పదైనా, తరంగములతో అది భూమి మీదకి రాగలిగినటువంటి శక్తి కలదైనా
ఈశ్వర శాసనం చేత అది ఎన్నడూ భూమి మీదకి రాదు. అలాగే అగ్నిహోత్రం, నిజంగా అగ్నిహోత్రం తలుచుకుంటే ఇల్లు కాదు ఊరు కాల్చగలిగిన ఆ అగ్నిహోత్రం కేవలం పాచకుడై, ఆయన వంట చేసి పెట్టేటటువంటి వాడై, ఇంట్లో మనకి వంట చెయ్యడంలో ప్రధానమైనటువంటి ఉపకరణంగా ఉంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. పరమేశ్వరుని యొక్క ఆదేశమును ఔదల దాల్చి ఆ అగ్నిహోత్రుడు ఇళ్లల్లో వంట చేసి పెడుతున్నాడు తప్ప ఆయన కర్మ ఏం కాలిందని మనకు ఆయన వంట చేసి పెట్టాలి. అందుకని పరమేశ్వర శాసనమును అన్ని ఔదల దాలుస్తాయి పంచభూతములు కూడా. మనుష్యుడు తన బుద్ధి చేత తాను వేదమును ప్రమాణముగా స్వీకరించి జీవించగలిగితే ఉద్ధరణ పథం వైపుకి నడుస్తాడు. కాదు అని తనకిచ్చినటువంటి బుద్ధి కేవలం భోగములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటే, ఆ పరిధిని అతిక్రమిస్తే, తనకి ఏర్పాటు చేయబడినటువంటి ధర్మమును తాను దాటిపోతే, దానిని వ్యసనంగా మార్చుకుంటే దాని చేత పతనమవుతాడు. వ్యసనము అన్న మాటకి అర్థం అదే. లల్ ధాతువుతో పిలుస్తారు, లౌల్యమును ఏర్పరుచుకునుట. అంటే దాన్ని ఎందుకొరకు చెయ్యాలో అందుకొరకు చేయడం మానేసి దాన్ని భోగమునకు ఉపకరణంగా తీసుకోవడం. రాజులు వేట తప్పకుండా వెళ్ళవలసినటువంటి స్థితి, వేటకి వెళ్ళాలి, వేటాడాలి. కానీ వేటాడడం అనేటటువంటిది ఒక వ్యసనంగా మారకూడదు. ఏమీ తోచకపోతే వెళ్ళి వేటాడడం, అలా వేటాడుతూ కొన్నాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉండడం, అదో సంతోషంగా జంతువులను అదే పనిగా చంపడం అనేటటువంటి ప్రయత్నంలోకి వెడితే ఎక్కడ అవధిని దాటాడో, ఎక్కడ తన పరిధిని అతిక్రమించాడో, ఆ పరిధిని అతిక్రమించినటువంటి కారణం చేతనే తాను పడిపోతాడు. అందుకే చాలా చిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా ఏమిటో నాకు ఈ దుఃఖం, ఏమిటో నాకు ఈ దుఃఖం అంటాడు. తన వలన ఎక్కడో ఎవరో పెద్దలు దుఃఖించారు. తన తల్లో, తన తండ్రో, తన అత్తగారో, తన మామగారో, తనకి ముఖ్యమైన బంధువులో నిరంతరం ఇతను అవమానిస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చెప్పుకోలేక. అది ఉత్తినే పోదు, అది ఏదో ఒక రూపంలో మళ్ళీ వచ్చి యువతల వాడిని బాధ పెడుతుంటారు. మనం ఎక్కడ పరిధిని అతిక్రమించామో పరమేశ్వరుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఈశ్వర అతిక్రమించాను మన్నించు. కాబట్టి అతిక్రమించకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే ఈశ్వర కృప కలుగుతుంది. నేను నియంత్రించుకోలేకపోతున్నానని గుర్తెరిగి శరణాగతి చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. రెండు వైపులా ఈశ్వరుడు తలుపులు తెరిచి ఉంచుతాడు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నేను కాల్చేస్తాను అండం, నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నీవు తప్ప నాకు దిక్కు లేదు, శరణాగతి చేశాడు, రక్షణ చేస్తాడు. లేదు, వేదమును ప్రమాణంగా తీసుకుని సాధన చేసే ప్రయత్నంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నాడు, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, బలం ఇస్తాడు, ఏదో ఒకనాటికి గెలవగలుగుతాడు. రెండూ లేదు, భోగములకే చిక్కి జీవిస్తున్నాడు, ప్రతి దాంట్లోనూ పరిధిని అతిక్రమిస్తూ ఉంటాడు, దాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. మీరు చూడండి, ప్రతి చిన్నదానికి మనం ఓ మాట అంటాం, మీ హద్దు మీరుతున్నారంటాం. పిల్లాడో మాట ఎక్కువ మాట్లాడనుకోండి, నీకు అనవసరం, నువ్వు అంత దూరం మాట్లాడక్కర్లేదంటాం. భార్య కొంచెం అనవసరపు విషయాల్లో అనవసరపు సలహా ఇచ్చిందనుకోండి, నువ్వు అనవసరపు సలహాలు ఇవ్వకు, నా ప్రతిష్ట పాడయ్యేటట్టు, నీ పరిధిని నువ్వు ఆలోచించుకుంటాం. సేవకుడితో ఈ మాట అంటాం, ప్రతివాడితో అంటాం. మనం ప్రతివాడితో అన్న మాటని ఈశ్వరుడు మనతో ఎందుకు అనడు? ఈశ్వరుడు కూడా అంటాడు, నువ్వు నీ పరిధిని అతిక్రమిస్తున్నావు, నేను నీకు ఇంద్రియములను ఎందుకు ఇచ్చానో, నీకు నేను బుద్ధిని ఎందుకు ఇచ్చానో దానికి నువ్వు వాడుకోవట్లేదు. నీ పరిధిని నువ్వు అతిక్రమించిన నాడు ఏది నీకు వ్యసనముగా మారిపోయిందో ఆ వ్యసనము నుండి ఆపద పుట్టుకొస్తుంది. కాబట్టి అప్పుడు వగచి ప్రయోజనం ఏముంటుంది? పాండురాజు గారి జీవితంలో వచ్చిన వైక్లభ్యం ఇదే వచ్చింది. ఆయన పరమధర్మాత్ముడు, అందులో సందేహం లేదు. కళ్ళు లేనటువంటి అన్నగారిని అంత గౌరవించాడు. తాను
దిగ్విజయయాత్ర చేసి తెచ్చినటువంటి ధనాన్నంతటినీ తీసుకెళ్లి ధృతరాష్ట్రుడికి ఇస్తే ధృతరాష్ట్రుడు దానితో అన్ని అశ్వమేధయాగములు చేయగలిగాడు. ఇంత గౌరవించినా ఆయనకి వేట వ్యసనం. అందుకే ఇది వంశంలో ఒకరికి ఉన్నాయనుకోండి ఇలాంటి వ్యసనాలు, వాళ్లతో విడిచిపెట్టదు. ఈ వ్యసన లక్షణం ఏం చేస్తుందంటే వంశానుక్రమంగా మళ్ళీ ఎక్కడికో వచ్చి ఎవరినో పట్టుకుంటే వాళ్ళు కూడా దెబ్బతింటారు. అందుకే ప్రయత్నపూర్వకంగా వంశోద్ధరణని కోరుకునేటటువంటి వాడు వ్యసనమునకు తాను వశుడయ్యేటటువంటి పరిస్థితి నుంచి తనని తాను తప్పించుకోవాలి. పాండురాజు గారికి వేట యందు ఉండేటటువంటి అనురక్తి, ఈ వ్యసనం మళ్ళీ పరీక్షిత్ మహారాజు గారి దగ్గర బయటకు వచ్చింది. పరీక్షిత్ ఈ వేట వ్యసనంలోనే పాండురాజు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అలాగే పరీక్షిత్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి నీతో పోదు, నువ్వు దేనియందు మమేకమవడం నేర్చుకున్నావో అదే లక్షణం వంశంలో ఎక్కడో అక్కడ వస్తుంది. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు. మహాత్ములు ఎప్పుడూ దాన ధర్మాలు చేయడమే, ఒకళ్ళకి పెట్టడమే, చాలా మంచి సౌశీల్యము కలిగినటువంటి వారు, నెమ్మదితనం కలిగినటువంటి మనుష్యులు, చాలా మంచివారు. అటువంటి చోట నీ పిల్లనిచ్చుకోవాలి. కానీ అంతకుముందు తరాలలో సరి అయినటువంటి స్థితి లేకపోయినా అది నీ పిల్ల కడుపున పుట్టేటటువంటి పిల్లలకు వచ్చినా నువ్వు తాతగారిగా ఇబ్బంది పడిపోతావు. అందుకే పాండురాజు గారి జీవితం ఎంత చిత్రంగా మలుపు తిరిగిపోయిందో చూడండి. ఆయన చాలా గొప్పవాడు. నానాద్రవ్య నిరంతర దానముల అనూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులకు శ్రీనిలయుల చేయుచుండె శిష్టప్రియుడై, ఆయన చేసినటువంటి దాన ధర్మముల చేత నిరుపేదలైన బ్రాహ్మణులు శ్రీమంతులయ్యారు. అంత గొప్ప దాన ధర్మాలు చేశాడు, అంతగా ధర్మానికి నిలబడ్డాడు. కానీ వేట వ్యసనం. అందుకని హిమవత్ పర్వత ప్రాంతానికి 2 భార్యలతో కలిసి వేటకి బయలుదేరాడు. వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్ శ్రీసతిబోని కుంతియును చెల్వగుమాద్రియు తోడరాగా బాణాసన బాణభాసిత మహాభుజుడై విహరించుచుండే ఇచ్ఛా సదృశంబుగా గజావశాద్వయ మధ్య గజేంద్ర లీలతోన్. 2 ఆడ ఏనుగుల మధ్యలో వెళ్ళేటటువంటి ఒక మగ ఏనుగు, మదపుటేనుగు ఎలా వెడుతుందో అలా కుంతి మాద్రి ఇరుప్రక్కల ఉండగా తాను దేవేంద్ర వైభవంతో సాక్షాత్ లక్ష్మిని పోలినటువంటి కుంతి, ప్రకాశించేటటువంటి మాద్రి ఇద్దరు ఇరువైపులా కలిసి రాగా ఆయన బాణ పరంపరను గురి చూసి కొట్టగలిగినటువంటి లక్ష్యశుద్ధి కలిగినటువంటి వాడై గొప్ప దీర్ఘమైన బాహువులతో పరాక్రమంతో హిమవత్ పర్వత ప్రాంతమునకు వేట కొరకు బయలుదేరి వెళ్ళాడు. రోజు వెడుతున్నాడు, వేటాడుతున్నాడు. ఈయన అక్కడ ఉండిపోతే మరి ఈయనకి కావలసినటువంటి భోగ పదార్థాలు ఇవన్నీ ధృతరాష్ట్రుడు అంతఃపురం నుంచి పంపిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు పంపించినటువంటి భోగోపకరణములన్నింటినీ వాడుకుంటూ ఆయనకి అక్కడ సంతోషంగా అనిపించింది. వేట అనేటటువంటిది రాజధర్మమునందు ఒక అంతర్భాగం. ఎంతకాలమో అంతకాలం వేటాడి వెళ్ళిపోవాలి. కానీ ఆయన అక్కడ ఉండిపోయాడు, చాలా కాలం ఉండిపోయి ప్రతిరోజు అదే పనిగా చక్కగా వచ్చిన వస్తువులన్నీ వాడుకోవడం, సంతోషంగా భోగం అనుభవించడం, తెల్లవారేటప్పటికి అరణ్యంలోకి వెళ్ళడం, ఏవో కొన్ని జంతువుల్ని పడగొట్టడం, వస్తూ ఉండడం. ఇది వ్యసనం కింద మారింది. ఒకరోజు అరణ్యంలో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరిన వాడి కోరిక ఏముంటుందండి? జంతువుల్ని పడగొట్టాలి. ఆ రోజు చాలాసేపు వెతికాడు. బుద్ధి దేనివల్ల భ్రంశం అయిపోతుందో చూపిస్తూ ఉంటారు. పంచమ వేదం కదండి మహాభారతం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఆయన బయలుదేరాడు. బయలుదేరి వేటకు వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఆయనకి ఒక్క మృగం కూడా కనపడలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు బుద్ధి భ్రంశమైపోయింది. బుద్ధి ఎప్పుడు భ్రంశమైపోయిందో అప్పుడు నేను ఇలా వేటాడవచ్చా, ఇలా వేటాడకూడదా, ధర్మాన్ని మర్చిపోయాడు. మరిచిపోయి ఒక చోట ఆయనకి ఒక ఇర్రి అంటే మగలేడి, ఒక ఆడలేడి 2 క్రీడిస్తూ కనపడ్డాయి.
ఆయన మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడి చూచి కృతహస్తుడు పెల్చన ఏ నమ్ము నారింటిని త్రెళ్ళగా చేసే కడు కఠిన హృదయుండై. నన్నయ్య గారు ఋషితుల్యుడు. ఆయన నిర్దాక్షిణ్యమైనటువంటి తీర్పు చెప్పేస్తున్నారు. వేటాడేవాడు బాణం వేసి కొట్టేది మృగం చచ్చిపోవాలనే కొడతాడు. ఇన్నాళ్ళు పాండురాజు వేటాడితే కఠిన హృదయుడు అననటువంటి వారు, వేదవేదాంగములు చదువుకున్నాడని కితాబిచ్చినటువంటి వారు, అటువంటి వ్యాసుడన్న మాటని ఆంధ్రీకరిస్తున్నారు నన్నయ్య గారు. కఠిన హృదయుడై అంటే చెయ్యకూడని పనిని చేస్తున్నాడు, ధర్మమును అతిక్రమించాడు. ఇందువలన అంటే మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడిని చూచి. ఒక ఆడలేడి మగలేడి రెండూ కూడా మన్మథతాపమునకు గురి అయినవై, సమస్త జీవకోటి యందు అది అంతర్భాగం ప్రత్యుత్పత్తి యందు మన్మథరాగము కలిగినటువంటివై ఒకదానితో ఒకటి క్రీడిస్తున్నాయి. ఆ క్రీడిస్తున్నటువంటి వాటిని చూసి వాటి మీద ఏకకాలంలో 5 బాణములను ప్రయోగించాడు. 5 బాణములను ఒకేసారి ప్రయోగించిన కారణం చేత మగలేడి ఆడలేడి వెంటనే కింద పడిపోయింది. కింద పడిపోగానే వాటిలోంచి స్వశరీరములతో ఎవరు కామరూపులయ్యేటువంటి లేడి రూపాన్ని ధరించారో ఆ మునిపత్ని ఇద్దరు ఆ లేడి శరీరాన్ని విడిచి పైకొచ్చారు. వాళ్ళు ఒక మునిపత్ని. వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం చేత కామరూపం అలవాటు పడింది. వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మనుష్య శరీరంతో కాదు, మన ఇద్దరం మగలేడి ఆడలేడిగా క్రీడిద్దాం అరణ్యంలో అనుకుని వాళ్ళు లేడి రూపాల్ని ధరించి క్రీడిస్తున్నారు. ఎక్కడైనా ధర్మం ఏమిటంటే అలా మన్మథ క్రీడ యందు ఉన్నటువంటి జంతువులను బాణం వేసి రాజు కొట్టకూడదు. అది మినహాయింపు. ఎంత వేటాడుతున్నా వాటిని విడిచిపెట్టేసేయాలి. కానీ ఈయన 5 బాణములతో ఆ మృగాల్ని కొట్టాడు. కొడితే ఆడలేడి రూపంలో ఉన్నటువంటి మునిపత్ని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసింది. ముని మాత్రం ఇంకా కొస ప్రాణంతో మిగిలి ఉన్నాడు. ఆయన ప్రాణం పోతోందని బాధపడలేదు, ప్రాణం పోయేటట్టుగా పాండురాజు కొట్టాడని కోప్పడలేదు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ ధర్మమే. ఆయన వెంటనే శాపవాక్కు విడిచిపెట్టేయచ్చు. ఎందుచేత అంటే ఆయనకు ఆ తపశ్శక్తి ఉంది. కానీ కోపంతో శాపవాక్కు విడిచిపెట్టేశాడో, అవతలవాడు కానీ ధర్మమునందు నిలబడినవాడై ఉన్నాడో తనని కట్టి కుడిపేస్తుంది. ఈ జన్మకేం లేకపోవచ్చు, కానీ ఆఖరి క్షణంలో చేసినటువంటి పాపమైనా ఉత్తర జన్మల్లో పాడి చేసేస్తుంది. దానికి ఇంత తపస్సు ఎందుకు చేసినట్టు? కాబట్టి ఆ కొస ప్రాణంతో కూడా ఆయన ధర్మాన్ని ప్రశ్న వేశాడు. నీ ఎందు ధర్మం ఉన్నదా, ఇది న్యాయం, నువ్వు ఎందుకు వేసావు బాణం అని అడిగాడు. ఇప్పుడు సమర్థించుకోగలిగితే పాండురాజు కొస ప్రాణంతో విన్నాడండి. పరాకుబడి కాదు, బహుజాగ్రత్తగా, పరాకు లేకుండా వింటున్నాడు ముని. ఏమిటి ఆయాసపడిపోతూ ఆఖరి ప్రాణంతో రొప్పుతూ, ఒకవేళ రాజు ధర్మమునందు నిలబడి నన్ను కొట్టలేదు కదా, ధర్మమునందు నిలబడి కొట్టి ఉంటే నేను ఒక్క మాట అనడానికి వీల్లేదు. కాబట్టి ఎందుకు కొట్టావు అని అడగచ్చు. కానీ ఆయన అలా అడగలేదు ముని. ఆయన ఆ కనపడినటువంటి పాండురాజును అన్నాడు, పరవనోపకయున్న మయమిరిచి పింటి పెనగియున్నను ప్రసవింప మొనసియున్న తివులు కొనియున్న మృగముల తివిరి ఏరు రెరచి ఆహారముగమను నెరుకులైన. నువ్వు పరవనోపకయున్న పరుగెత్తలేక దెబ్బ తగిలి నిలబడిపోయినటువంటి ప్రాణిని రాజు కొట్టకూడదు వేటలో. 2 మైమెరచి పెంటి పెనగియున్న. ఆడజీవితో మగజీవి జంతువైనా సరే మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి వేళలో బాణం వేసి చంపకూడదు. 3 ప్రసవింప మొనసియున్న. అది ఈనుతుంటే పిల్లల్ని పెడుతున్నటువంటి సమయంలో బాణం వేసి కొట్టకూడదు. తెవులు కొనియున్న మృగముల. అనారోగ్యంతో బాధపడుతూ కదల్లేక ఉన్నటువంటి మృగాన్ని బాణం వేసి కొట్టకూడదు. తివిరి ఏయ రెరచి ఆహారముగా మను ఎరుకలైన. జంతువులను చంపి దాని మాంసాన్ని ఆహారంగా తిని బ్రతికేటటువంటి ఎరుక వాళ్ళు కూడా, అరణ్యాలలో తిరిగేటటువంటి అటువంటి జాతివారు కూడా
కడుపు కాలిపోతున్నా, తినడానికి దొరకకపోయినా అటువంటి వారు కూడా ఇటువంటి వర్గములోకి వచ్చిన వాటిని, కదలలేకపోయిన వాటిని, ఆడజీవితో క్రీడిస్తున్నదాన్ని, లేకపోతే అనారోగ్యంతో ఉన్నదాన్ని, ప్రసవిస్తున్నదాన్ని కొట్టరు, కొట్టి చంపి దాని మాంసం తినరు, దాన్ని విడిచిపెట్టేస్తారు. అటువంటిది నీకు మాంసం తిని బతకవలసిన అవసరం లేదుగా. నువ్వు రాజువి కదా, నువ్వు వేటకు కదా వచ్చావు. వేటకి వచ్చిన వాడివి మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి లేళ్ల రూపంలో ఉన్నటువంటి మాయురువిరి మీద 5 బాణములు దేని కొరకు వేశావు? ధర్మము నువ్వు తప్పలేదా అని అడిగారు. ఇక్కడ కథ పెద్ద మలుపు తిరిగిపోయింది. వెంటనే పాండురాజు ధర్మం తెలిసున్నవాడు కాబట్టి, నిజమే నాది పొరపాటు, నన్ను క్షమించండి అని గుర్రం దిగి నేల మీద పడుంటే కథ ఎలా ఉండుండేది. తప్పు చెయ్యడం ఒక తప్పు అయితే, చేసిన తప్పుని సమర్థించుకునే ప్రయత్నంలో పెంకితనానికి పోవడం పెద్ద తప్పు. పొరపాటున ఓ పెద్ద ఆయనకి మనం వెడుతున్న వాహనం తగిలింది, ఏమయ్యా చూసుకోలేదా అన్నాడు ఆయన. మీరు చూసుకోకూడదా అనకూడదు. నిజమే, మీరు పెద్దవారు, గబుక్కుని మీకు కనపడకపోయి ఉండొచ్చు. నేను చూడవలసింది, నేను సరిగా చూడలేదు, క్షమించండి, పొరపాటు జరిగింది. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, దెబ్బ తగిలిందా? అయ్యా మన్నించండి, ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయినా. పెద్ద ఆయన్ని కొట్టేశాడు ఒకతను. ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచి ఆయనకి రక్తం కారుతుంటే ఆయన పంచే పాపం చింపేదో కట్టుకట్టారు. ఆయన అన్నాడు, ఆ పిల్లాడిని పిలిచి వాడిని కొట్టబోతుంటే పిలిచి అన్నాడు ఆయన, ఒరే నాయన, నాకు వయసు అయిపోయిందిరా, 70 ఏళ్ళు వచ్చేసాయి, నాకు కాళ్ళే విరిగిపోయినా నా ప్రాణమే పోయినా పర్వాలేదురా, నా కర్తవ్యాలన్నీ అయిపోయాయి, నువ్వు ఇలా అలవాటు చేసుకుని ఇంత వేగంగా వెళ్ళడం అలవాటు చేసుకుని ఎక్కడైనా పడిపోతే వృద్ధిలోకి రావలసిన వాడివి, నీకు ఆపదొచ్చి ఏ కాళ్ళలో చేతిలో విరిగితే ప్రమాదం కదా నాయన, అంత వేగంగా వెళ్ళకు, తప్పు కదా అన్నాడు ఆయన. కొట్టకండి, తప్పు, మంచి మాట చెప్పడానికి పెద్దవాళ్ళు ఉన్నాను. నేను నిజంగా తెల్లబోయాను ఆ పెద్దరికానికి. ఒక్క మంచి మాట మనం మాట్లాడగలిగి ఉంటే, నాది తప్పయింది మన్నించండి అని ఒక్క మాట అనగలిగితే, తప్పు చేసినప్పుడు క్షమార్పణ దొరుకుతుంది పెద్దలైన వారి దగ్గర. కానీ అలా అనలేకపోయాడు పాండురాజు. కారణం ఏంటంటే, ఆ రోజున ఒక్క మృగం కూడా దొరకలేదు. దొరికిన మృగం మునిగా మారి తనని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు, ధర్మాన్ని అడుగుతున్నాడు. ఇదా ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి, నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది అని ఒక్క మాట అంటే పోయేది. ఆఖరి ప్రాణంతో ఉన్నాడండి ఆయన. అసలు మాట్లాడగలిగిన స్థితి కాదది, ఎందుకంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. తొందరగా ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఇలా ధర్మం తప్పి ప్రవర్తించేటటువంటి రాజు నా ఎదురుగుండా ఉన్నవాడైతే ఇతనిని విడిచిపెడితే లోకాన్ని పాడు చేస్తాడు ఈ ఉద్ధతితో. ఇతను ధర్మం తప్పనివాడైతే శాపవాక్కు విడిచిపెడితే లోకానికి ధర్మమూర్తి అయిన రాజు పోతాడు. కాబట్టి నేను తెలుసుకోవాలి ధర్మమునందున్నాడో లేదో. అందుకే నేను మీతో తరచు మనవి చేస్తుంటా, ఈ దేశంలో ఎప్పుడు పరిశీలించినా ఇదొక్కటే పరిశీలించారు, ధర్మమే. అందుకే జాతీయ పతాకంలో కూడా ధర్మచక్రమే, అంతే, ధర్మచక్రమే మనకి ఎప్పుడూ ధర్మం ధర్మం ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. నువ్వు నీ ధర్మాన్ని పట్టుకున్నావా లేదా? గీతాచార్యుడు ప్రబోధం చేసేదంతా ధర్మం. పూజకెడితే 4 పురుషార్థాల్లో ముందు ధర్మం. రామచంద్రమూర్తి కావ్యం రామాయణం చూస్తే ధర్మం. ఎక్కడికి వెళ్ళండి ధర్మం, అదే బోధ చేస్తారు. బతికున్నంత కాలం పట్టుకోవలసింది, వినవలసింది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే, అదే బోధ చేయబడుతుంది. ప్రాణం పోయే ముందు కూడా అదే అడుగుతున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది. కావాలనే కొట్టాడు, తప్పుగా కొట్టాడు అని నువ్వు వేటాడుతూ ఉండగా నీకు కొంతసేపు మృగం కనపడలేదన్న కోపంలో బుద్ధి వశం తప్పి ఇంత ఘోరంగా ప్రవర్తించేటంత తేలికగా కోపాన్ని పొందగలిగిన వాడవైతే నువ్వు పుట్టిన వంశం ఎటువంటిది? నువ్వు జ్ఞాపకం పెట్టుకోవద్దు, నీ ముందు వాళ్ళ కీర్తి పోతుందేమో. కాబట్టి ఆయన అన్నాడు, ఇనసమతేజులై ధరణి నిన్నడు ధర్మపదంబు తప్ప ద్రొక్కని భరతాది రాజుల జగన్నుత వంశమునందు పుట్టి నీ కనఘ చరిత్ర ఇట్లు తగునయ్యా అధర్మము సేయ నీ ఎరుంగని నృపధర్మముల్ కలవే కౌరవ పుంగవా గౌరవస్థితి. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి అమ్మాయి.
ఆయనకి ఎక్కడా కోపం లేదు. నేను రాజుతో మాట్లాడుతున్నాను. అందున పాపం భీష్ముడు ఎంతో కష్టపడ్డాడు. సింహాసనం ఖాళీ అయిపోతే వేదవ్యాసుడు అనుగ్రహిస్తే అంబాలికని పుట్టినటువంటి పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. కన్నులు లేనివాడైన కారణం చేత ధృతరాష్ట్రుడు సింహాసనానికి పనికిరాడు. పనికొచ్చి రాజ్యాన్ని ఏలుతున్నవాడు ఈయనొక్కడే. నేను తొందరపడి ఏమైనా అన్నానో మళ్ళీ సంక్షోభం వస్తుంది రాజ్యానికి, కాబట్టి నేను తొందరపడకూడదు. కాబట్టి ఎంత అనునయంగా మాట్లాడుతున్నాడో చూడండి. లోపల ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ధర్మం తప్పినా క్షమార్పణ చెప్పగలిగితే, ప్రాయశ్చిత్తం అన్నిటికన్నా పెద్ద ప్రాయశ్చిత్తం క్షమార్పణ వేడుకోవడమే. కాబట్టి పాండురాజు క్షంతవ్యోమే అపరాధ, నా అపరాధము మన్నింపబడుగాక అని ఒక్క మాట అని ఉంటే భారతం ఎలా ఉండుండేదో. భారతాన్ని భారతంగా మీరు పాండురాజు కథ అని వినకండి. పెద్దల పట్ల అపచారం చేసి పెద్దలకి క్షమార్పణ చెప్పడానికి మీకు భేషజం ఎదురైతే కట్టి కొడపడం మొదలైన నాడు మీరు తప్పించుకోలేరు. అప్పుడు చాలా చాలా ఆ కట్టి కొడపడం ఎంత దూరం పెడుతుందో తెలుసా అండి? చేసిన తప్పు మీది. మీరు పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు, ఆయన ఖేదపడ్డాడు. ఆయన పడ్డ బాధ కట్టి కుడిపి తీరుతుంది ఎప్పుడప్పుడు. అది బాధ పెట్టడం మొదలు పెడితే హరిబ్రహ్మాదులు కూడా దాన్ని తొలగించలేరు. అప్పుడు మళ్ళీ ఆయనకే క్షమార్పణ చెప్పవలసి ఉంటుంది, మీరు గుర్తు తెచ్చుకొని. అప్పటికి మీరు శరీరం విడిచిపెట్టి ఉంటే భావితరాలు పాడైపోవలసిందే. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనుష్యుడన్న వాడికి ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉండాలి. ఏదో ఒక అహంకారం చేత తప్పు చేశానని లోపల తెలిసి కూడా బుకాయించుకునే లక్షణం ఉండకూడదు. తప్పు చేస్తే అయా నన్ను మన్నించండి అన్నవాడెవరో వాడు మెట్లు ఎక్కుతున్నాడు. ఎవడు తల ఉంచాడో వాడు ఉన్నతికి నడుస్తాడు. అందుకే నేను మీతో మనవి చేశా, ఎవడు పూజ చేస్తున్నాడో వాడు పూజింపబడుతున్నవాడు. నేను ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాను అనుకోండి, ఇవి నావి కావు, ఇవన్నీ ఈశ్వరుడు సృజించినవి అని నేను ఆయనని పూజించి నేను వినయంతో నడవడం చేత నేను పూజార్హుడనవుతున్నాను. పూజ చేసిన వాడు పూజార్హుడవుతాడు తప్ప అసలు వినయం లేనివాడు కొన ఊపిరితో ఉన్నటువంటి ముని ధర్మమును ప్రశ్న వేస్తే ఇటువంటి వంశంలో పుట్టావు అని అడిగినప్పుడైనా నీ వంశంలో భరతాది మహాపురుషులు పుట్టారు, వారెన్నడూ ధర్మం తప్పలేదు, ధర్మం తప్పకుండా పరిపాలించారు. నువ్వు ఇవాళ ధర్మం తప్పావు, ఇలా నువ్వు ఉండొచ్చా పాండురాజా చెప్పు, ఇట్లు తగునయ్యా అధర్మము చెయ్యొచ్చా ఇటువంటి అధర్మం? ఒక మునిని మునిపత్నిని చంపేశావు, ఈ దోషం నిన్ను బాధ పెట్టదా? ఎందుకు చేశావు? నీ ఎరుంగని నృపధర్మములు కలవే, ఆయన ఏం కోప్పడలేదు. నీ వెరుగని రాజధర్మాలు ఉన్నాయా? రాజులు కదా వేటాడేది. రాజు వేటాడేటప్పుడు ఎలా వేటాడాలో నువ్వు నేర్చుకోలేదా? నీకు తెలియవా? భీష్ముడు చెప్పలేదంటే నేను నమ్ముతానా? గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన వాడివి కావా? వేదవేదాంగములు చదువుకున్న వాడివి కావా? ఇలా వేటాడచ్చా? మన్మథ క్రీడ జరుపుతున్నటువంటి 2 లేళ్లని బాణం పెట్టి కొట్టచ్చా? 5 బాణములు ప్రయోగించి కొడతావా 2 లేళ్లని? అలా కొట్టి చంపచ్చా మన్మథ క్రీడలో ఉన్న వాటిని? ఎంత దోషం చేసావు నువ్వు! కౌరవ పుంగవా, ఇది నీకు తెలియదా? ఎందుకు చేశావు ఈ దోషం అంటే నేను మీతో మనవి చేశానే, అయ్యయ్యయ్యయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది మహానుభావ, ఆఖరికి మీ వంటి వారి మీద నేను బాణం వేశాను, నన్ను మన్నించండి అని ఉంటే చేసిన పాపం పోవాలి. కాబట్టి దాన్ని ఎంత తగ్గించి ముని వాక్కు విడిచిపెట్టినో మనకి తెలియదు. కానీ ఆయన కొసప్రాణంతో రొప్పుతూ పాండురాజు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నారు నాన్నయ్య గారు. అంటే చూడండి, ఈనాడు ఉన్న పద్ధతి కాదు. అవతలవాడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో అది చెప్పినది విన్న తర్వాత తప్ప శిక్ష వెయ్యడం ఈ జాతి లక్షణం కాదు. ఎవరో చెప్పిన న్యాయం కాదు ఈ దేశానికి. ఎవడైనా ఒకడు అపరాధం చేశాడు అని మీకు అనిపిస్తే వాడు అపరాధం చేసినవాడు కాడు, వాడు అపరాధము చేసిన వాడిని నిరూపింపబడాలి. ఎవ్రీవన్ ఈజ్ గుడ్ అన్లెస్ ద కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ అన్న ప్రొవెర్బ్ ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారేమో, అది మన ధర్మశాస్త్రాలు ఎప్పుడో మాట్లాడాయి. ఇంత కట్టెదుట తనని కొట్టి ఆఖరి ఊపిరితో రొప్పుతున్నా చెప్పుకునే అవకాశం ఇచ్చాడు పాండురాజుకి. ఎందుకు చేశావు ఇదని అడిగాడు.
ఇంకొకలా చెప్పి ఉంటే ఏమవునో పాండురాజు ధర్మము తెలిసి బుకాయించాడని అనవలసి ఉంటుంది ఇక్కడ. ఆయన అడిగిన 5 కోణాల్లో ఇందులోకి వస్తుందో ఆయన చెప్పలేదు. చెప్పకుండా అన్నాడు, పగరగని సైతురేనియు మృగకులంబుగని సహింపరు రాజులు, మొనసివాని గ్రత్సరగ సంపుదురు, నమ్మకిచ్చి చంప జనదు, మాయాబలంబున జనదు చంప. పగవాడు శత్రురాజు ఎదురుగుండా కనపడినా చంపకుండా విడిచిపెట్టేస్తారేమో రాజులు. జంతువు కనపడితే మాత్రం చంపకుండా విడిచిపెట్టరు. మోసగించి చంపకూడదు, లేకపోతే నమ్మించి చంపకూడదు. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ శత్రువునైనా విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం. ఉందా అలా ఎక్కడైనా? అలా ఎక్కడా లేదు. అలా అయితే అసలు అరణ్యంలో జంతువు అన్నది ఉండకుండా వేటాడమని చెప్పాలి. అలా లేదుగా. ఖచ్చితంగా బుకాయింపేది. తను చేసిన తప్పుని తాను సమర్థించుకునే ప్రయత్నమే. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ ఇంకెలాగైనా చంపేయచ్చు, మన్మథ క్రీడలో ఉన్న వాటిని కూడా చంపేయచ్చు అన్నది సత్యమైతే, తను తప్పు చేసి కూడా శపించినటువంటి ముని పాడైపోయాడని వ్యాసుడు చెప్పి ఉంటారు. అలా చెప్పలేదుగా వ్యాసుల వారు. పాడైపోయింది పాండురాజు ఒకటే. కాబట్టి అక్కర్లేని బుకాయింపుకి పాండురాజు వెళ్ళి నమ్మించి చంపకూడదు, మోసగించి చంపకూడదు. శత్రువు కనపడినా మేము విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం. మృగంగా కనపడ్డం నీ కర్మ. అలా ఎందుకు కనపడ్డావు? మునిగా కనపడితే నమస్కరించేవాడిని. కాబట్టి చంపేయడంలో తప్పు లేదు, నిన్ను చంపేశానన్నాడు. ఆయన వెంటనే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తూ అన్నాడు, ఖచ్చితంగా దోషం. బాణాలు వేసి చంపడం ఒక దోషం అయితే, ధర్మాన్ని విడిచిపెట్టేసిందే కాకుండా అధర్మాన్ని ధర్మంగా చూపించి వాదించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా పెద్ద తప్పు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం, ఎవరు చదవగలరు? మాకు ఏదైనా సూక్ష్మంగా తేలికగా అర్థమయ్యేటట్టుగా మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చెప్పిన మాటలు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును నిత్యము చదువుకోండి, వేదమే ప్రమాణము, వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో మీరు చేసే పనులు అలాగే చెయ్యండి. మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏదిందో, మీకు పరమేశ్వరుడిచ్చిన వాక్కు ఏదిందో, దాన్ని ఎప్పుడూ వేద ప్రమాణమును సమర్థించడానికే ఉపయోగించండి. దుస్తర్కాస్తు విరమ్యతాం. వేదము చెప్పిన ధర్మము కాదని వాదించడానికి మీ వాగ్బలమును ఉపయోగించవద్దు, పాడైపోతారు. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం, శృతిశిర పక్ష సమాశ్రీయతాం. మీరు ఆ వేదము చెప్పినటువంటి మాటలను మాత్రమే ఆదరించండి. మహానుభావుడు శంకరులంతటి వారిది అదే తీర్పు, అదే చిట్ట చివరి సందేశం. ఎప్పుడైతే రాజు బుకాయించాడో ఆఖరి ఊపిరిని వాక్కుగా మార్చాడు ముని. ఊపిరి మీద కదండి వాక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన తపోబలమంతా శాపవాక్కుగా వచ్చి మీద పడిపోతోంది. 5 బాణముల చేత ముని శరీరం విడిచిపెట్టినా చేసుకున్న తపస్సుకు ఉత్తమ శరీరంలోకి మళ్ళీ పెడతాడు. కానీ బతికున్న పాండురాజు పనికి మాలిన వాడై కూర్చుంటాడు. ఆఖరి ఊపిరి వాక్కుగా మారిపోతోంది. ఇది క్షమించాను అన్న వాక్కుగా మార్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. తనని తాను పాడు చేసుకునే మాటగా అవతల వారి నుంచి తెచ్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. అందుకే మనకి మాట ఉంది కదా అని వాడకూడదు. మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు మన్నించి వరం ఇస్తారు. మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద 5 బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా మన్మథ పీడితుడవై సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించెదరుగాక.
నేను నా భార్య మరణించాంగా, నువ్వు నీ భార్య మరణించదరుగాక. ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ? ఇంత గొప్ప పాండురాజు ఉన్నాడు, అంత గొప్ప కుంతి మాద్రి భార్యలు ఉన్నారు, సంతానం లేదు. భార్యలతో కలవకూడదు కాబట్టి సంతానం లేదు. మళ్ళీ సింహాసనానికి ప్రమాదం వచ్చింది. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, 101 మంది భార్యలు ఉన్నారు, ఇప్పటి వరకు పిల్లలు లేరు. గాంధారికి 101 మంది పుడతారని పరమేశ్వరుని యొక్క వరం. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పుట్టాలి. ఇప్పుడు చేజేతులా ఏం చేసుకున్నట్టు పాండురాజు తనతో పోగొట్టుకున్నాడు ఆ వైభవాన్ని. తనకి బిడ్డలు పుట్టరు కనుక ఇప్పుడు బిడ్డలు పొందవలసిన వైభవాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి బిడ్డలు పుడితే వారసులు. ఏ కారణం చేతనైనా పుట్టినటువంటి 101 మంది పనికి మాలిన వాళ్ళు అయ్యారనుకోండి, 101 సంతానం కావాలంది కానీ సత్సంతానం కావాలనలేదుగా. పనికి మాలిన వాళ్ళు పుట్టారనుకోండి, ప్రజలందరూ పాడైపోతారు. దేని కొరకు తన తల్లి సత్యవతి అలమటించిందో, తన నాయనమ్మ అలమటించిందో, దేని కొరకు అంబికా అంబాలిక అలమటించారో, దేని కొరకు వ్యాస భగవానుడంతటి వాడు తేజోప్రదానం చేసి సంతానాన్ని కృప చేశాడో, ఇన్ని నాశనం అయిపోయాయి ఒక్కడి కోపానికి, ఒక్కడి బుకాయింపుకి, ఒక్కడి మాటకి. పరాకుగా ఉండు, ఏమనుకుంటున్నావో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. గుండెల మీద చెయ్యేసి పెద్దల దగ్గర మాట్లాడక అహంకారంతో. చీల్చి చెడ్డాడేస్తుంది వాళ్ళ కోపం. వాళ్ళకి అస్త్రం అక్కర్లేదు, నీకు అస్త్రాలు కావాలేమో, శస్త్రాలు కావాలేమో, మహాత్ముల మాట చాలు తపోబలంతో. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోవద్దు సుమా. పాండురాజు కథగా మీరు వినకండి మహాభారతాన్ని. అందుకే వ్యాస భగవానుడు గుండెల మీద చెయ్యేసుకు చెప్పాడు, లోకంలో లేనిది భారతంలో లేకపోవడం లేదు, భారతంలో ఉన్నది లోకంలో జరగకపోవడం లేదు. అందుకే భారతం చదువుకున్నవాడు పాడైపోవడం అన్నది ఉండదన్నాడు. ఎలా బతకాలో తెలుస్తుంది కాబట్టి వాడు, వాడి తర్వాత తరాలు కూడా సుఖపడతాయని చెప్పాడు. లేకపోతే అర్ధంతరంగా తను తన తర్వాత తరాల్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోతాడు, పాడు చేసేసి. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు విడిచిపెట్టవలసిన శాపవాక్కు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామంటే ఉన్నాడా? లేడు. అంతే, ఆ శరీరం వదిలిపెట్టేశాడు. ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడో, శరీరం వదిలిపెట్టిన వాడికి పోయిందేమీ లేదండి. ఎవరు ఉద్ధతితో ప్రవర్తించాడో వాడు పాడైపోతాడు. మధ్వార్జునమని ద్రవిడ దేశంలో ఒక గొప్ప క్షేత్రం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు, పరమాచార్య, మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, అపర శంకరాచార్యుల వారు. అటువంటి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం అది. అక్కడి నుంచి ఒక ఐశ్వర్యవంతుడు ఒక రోజున ప్రసాదం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, మధ్యార్జునంలో ఏదో 121 పర్యాయములు నమక చమక పారాయణం చేసి అభిషేకం చేశాం, ప్రసాదం తెచ్చాను అన్నాడు. ఆయన ప్రసాదం తీసుకోలేదు. అసలు ఆయన మధ్యార్జున నుంచి ప్రసాదం వచ్చిందంటే తీసుకోకుండా ఉండరు. ఆయన ప్రసాదం చేత్తో ముట్టుకోకుండా అన్నారు, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేని కొరకు చేయించావు అభిషేకాలని అడిగారు. దేని కొరకు చేయించావు నమక చమక పారాయణ అంటే లోకశాంతి కొరకు, వర్షాలు పడాలని అన్నాడు. కాదు, నీ పొలంలో వర్షాలు లేక పంటలు పండట్లేదు, నీ ఐశ్వర్యం కోసం నువ్వు అవి చేయించావు, అవునా అని అడిగారు. అవును. మహాత్ముల దగ్గర వెళ్ళి పిచ్చివాగుడు, అవును అన్నాడు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకుని, ఎంతమందిని పిలిచే నమక చమకాలు చదివించావు? ఏదో 21 మంది పండితుల్ని పిలిచాను, వాళ్ళందరూ వచ్చి నమక చమకాలు చదివారు. మళ్ళీ ఆయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి, అందులో మహావృద్ధుడు, చిన్నతనం నుంచి వేదం చదువుకున్నవారు, మహానుభావుడు, 84 సంవత్సరముల వయోవృద్ధుడు, ఫలానా వేద పండితుడు వచ్చి వేదం చదివారా, నమక చమక పారాయణం చేశారా? చేశారండి. ఆయన గబగబా చదవలేకపోతున్నారు, పెద్దవారు అయిపోయారని నువ్వు ఆయన మీద కోప్పడ్డావా? వెళ్ళి కోప్పడ్డానండి. ఓహో, మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచారు. ఈయన మళ్ళీ ప్రసాదం చేతిలో పెట్టబడి అలా ఉంచు అని. నువ్వు వాళ్ళు అడగకపోయినా మీ అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని భోజనం పెట్టావా? ఋత్విక్కులందరికీ పెట్టానండి. పెడుతున్నప్పుడు పెద్ద ఆయనకి చక్కెర పొంగల్ ఇష్టం. ఆయన నిన్ను పిలిచి ఇంకొంచెం చక్కెర పొంగల్ ఏమంటే, నమక చమకాలు గబగబా చదవలేదు కానీ చక్కెర పొంగల్ మారువడ్డన కావాలని నీ మనసులో అనుకుని ఆయనకి వెయ్యకుండా వెళ్ళిపోయావా లేదా? వెళ్ళిపోయానండి, నిజమే. ఎక్కడ ఇదంతా కంచిలో కూర్చుని చెప్తున్నారు పరమాచార్య మధ్యార్జునంలో జరిగిన విషయాన్ని.
అవునండి నిజమే, వెళ్ళిపోయాను. వెయ్యలేదు ఆయనకి మారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? తెలీదండి. తెలుసు నీకు. అందరికీ సంభావన ఇస్తూ ఈయనకి కావాలని తగ్గించి మీరు నమక చమకాలు గబగబా చదవలేదు, దానివల్ల పారాయణ ఆలస్యమైంది, అందుకని మీకు తగ్గించాను సంభావన అని చెప్పి ఆయన చేతిలో పెట్టావా తాంబూలం? పెట్టానండి. అయ్యా ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోతానన్నాడు ఆయన. అన్నీ చెప్పేస్తున్నారు ఈయనని. ఆయన కళ్ళు విప్పన్నారు. నువ్వు చేయించిన నమక చమకాలకి నువ్వు వృద్ధిలోకి వస్తాననుకుంటున్నావా? నీకు ఐశ్వర్యం కలుగుతుంది అనుకుంటున్నావా అన్నారు. ఆయన హడిలిపోయాడు. అయ్యా ఏమైంది అన్నాడు. నువ్వు ఏ మహానుభావుణ్ణి అవమానించావో ఆయన క్రతువు అయిపోయిన తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళాడు దేవాలయంలో. వెళ్ళి శివుడికి కన్నీళ్లతో చెప్పుకున్నాడు, శివ పుట్టినప్పటి నుంచే నమక చమకాలు పారాయణ చేశాను, 85 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడిని అయిపోయాను, గబగబా చదవలేకపోయాను, నన్ను అంత అవమానించాడు, నువ్వు చదవలేని ముషిలేడివి, నీకు సంభావన ఎందుకని తగ్గించాడు. సంభావన కోసం చదవలేదు. శివ నీ ముంగిట నేను ఇంత అవమానపడ్డాను, నాకు చక్ర పొంగలి మారు వెయ్యలేదు. 85 ఏళ్ల వయస్సులో చక్ర పొంగలి మారు అడిగి అవమానపడ్డాను. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇక నేను బ్రతికుండగా చక్ర పొంగలి ముట్టను. కాబట్టి శివ నాది అపరాధం అయితే దండించు, నాది అపరాధం కాకపోతే, శరీరం పెద్దదవడం వల్ల నేను చదవలేకపోతే నువ్వు నన్ను మన్నించు అని ఆయన వెళ్ళిపోయాడు తన ఊరు. పక్కనే ఓ పల్లెటూరు. పరమాచార్య కళ్ళు తెరిచన్నారు. ఇలా ఏడిచి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు, నీకు తెలుసా అని అడిగాడు. అయ్యి బాబోయ్ నాకు తెలియదండి అన్నాడు. నాకు కాదు ప్రసాదం ఇవ్వడం, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పు. ఎక్కడుంటారండి ఆయన అన్నాడు. ఫలానా ఊళ్ళో ఉంటాడు. అయ్యా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయి క్షమార్పణ చెప్తాను, దొరుకుతారా అన్నాడు. నీకు బతికి బాగుండే అదృష్టం ఉంటే ఆయన దొరుకుతారు, నీ కర్మ బయలుదేరన్నారు అని ఆయన కుటీరంలోకి వెడుతుంటే ఆయనకి భిక్ష సిద్ధం చేస్తున్నారు. వేదం చదువుకున్నటువంటి నిస్వార్థపరుడైన ఒక మహాత్ముడు అవమానింపబడిన విషయాన్ని చూశాను వాళ్ళ దివ్య దృష్టితో, నేను ఈరోజు భిక్ష చేయట్లేదన్నారు. ఈయన గబగబా వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఊరు కనుక్కొని ఆ ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఆ సందు చివరి నించుని, అయ్యా ఫలానా వారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. అదిగోనండి ఆ జనం నించున్నారు కదా ఆ ఇల్లే అన్నారు. ఏమి ఇలా వచ్చారు, మీకు తెలిసిందా ఆయన చనిపోయారని అని. అరే ఎప్పుడు చనిపోయారండి అన్నాడు. అంటే ఏం జరిగిందో తెలియదండి, మధ్యార్జునం వెళ్ళారు నమక చమక పారాయణం చేస్తానని, చాలా బాధగా తిరిగి వచ్చారు, రాత్రంతా శివ 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 అని పలవరిస్తూనే ఉన్నారు, తెల్లవారుజామున శరీరం వదిలేశారన్నారు. ఈయన వెళ్ళి చూసేటప్పటికీ ఆయన చనిపోయి ఉన్నారు. అంతే. ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి, పేర్లు వాడడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదు, కానీ మీరు ఇప్పటికీ పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉండగా ఉన్న లీలలు చదివితే మీకు ఆ పేర్లు కూడా కనపడతాయి. నేను వాడడం ఇష్టం లేక నేను ఆ పేర్లు వాడలేదు. అతను ఐశ్వర్యభ్రష్టుడై కనీసం అన్నం దొరకక ఈ దక్షిణ దేశంలో తిరిగితే ఇంత ఐశ్వర్యవంతుడు వంటలు వండుకుంటున్నాడు అంటారని కాశీ వెళ్ళి వంటలు చేసుకుని బతికి చచ్చిపోయాడు. వాడు అదృష్టం కాశీలో చచ్చిపోయాడు. మహాత్ముల ఎడల మాట్లాడినటువంటి మాటలు ఉత్తినే పోతాయి, వాళ్ళు పడిన బాధ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే, భూకరించే కన్నా ఒక్కసారి క్షమార్పణ చెప్పడం చాలా మంచిది. అది ఎప్పుడూ మంచిది. పెద్దల విషయంలో ఆ జాగరూకత ఎప్పుడూ ఉండాలి. అది లేక పాండురాజు దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన శాపం ఆయనతో పోలేదు. ఏ పాపం చెయ్యని భీష్ముడి వరకు ఏడవలసి వచ్చింది. అయ్యో ఈ పాండురాజు కొడుకులు రాజ్యానికి రావలసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాండురాజు భార్యా సమాగమానికి పనికిరాని వాడు అయ్యారు. ఇంతటి అందగత్తెలు కోరి కోరి వివాహం చేసుకున్నాడు, కడుపు పండనే లేదు. ఏ స్త్రీ అయినా భార్య అయినందుకు సంతోషించేది అమ్మా అని పిలిపించుకున్నాడు. అసలు అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకుండా పోయింది కుంతికి మాద్రికి. వాళ్ళెంత ఏడుస్తారు. ఎందుకు ఈ వేట, ఎందుకు వచ్చి కూర్చున్నావు, ఎందుకు వచ్చి మునితో ఆ మాటలు మాట్లాడడం, ఆఖరి ఊపిరితో ఉన్నవాడితో. ఇప్పుడు నీ శాపం బాగానే ఉంది, మా బతుకులు అమ్మా అనిపించుకోకుండా పోయాయి, వంశం లేకుండా పోయింది, తల కొరివి పెట్టేవాళ్ళు లేరు. ఎంత తప్పు పని చేశావా అని ఇంతమంది నింద చేసే రోజు వచ్చిందా? ఏమని వెళ్ళి పరిపాలన చేస్తాడు? వెనక్కి తిరిగి వెడితే అందరూ మునిశాపానికి గురైన వాడు అంటారు.
కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఇంద్రియ వ్యాపార ముడిగించి క్రియలెల్ల విడిచి పుణ్య పాప బంధముల ఓపి బంధింపంగబడక మనోవృత్తి నుడిచి నాకు ఇది ప్రియంబు అప్రియంబిది నింద ఇది మహాస్తుతి ఇది అనక సంతత నితాంత సంతోషయుతుడనై వంతయు భయమును శీతాతపంబును వాతగతియు ఎరుగకి విధమున మరచి శరీరంబు మరణ జీవితములకురు విషాద తోష వృత్తులుడిగి భీషణాటవి నుండి చేసేదను తపంబు బాసురముగా. ఒక్కసారి క్షమించండి అనందుకు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. మీరు నా పక్కన ఉండి ఉపయోగం ఏముంది కుంతి మాద్రి, ఇలా కష్టాలు పడ్డమే కదా, ఇక నుంచి నేను ఇది ఎండ, ఇది చల్లతనం, ఇది వాన, ఇది వేడి, నన్ను పొగిడారు, నన్ను నిందించారు, నా ఒంటి మీద దుమ్ము పడింది, నేను బట్ట కట్టుకున్నాను, ఈ భావనలు ఏవీ లేకుండా నేను ఒకరోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళిధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకని అంటే ఇంకా నేను క్షాత్రతేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు. మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది, నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు అని. చూసారా ఎలా కట్టి కుడిపిందో? వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్నన్నాళ్ళు జీవితం గడపండి, నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను. అంటే వాళ్ళన్నారు, కష్టం వచ్చినప్పుడు భర్త కాడా, సుఖం ఇవ్వగలిగిన నాళ్ళు భర్త, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోమా, నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా? ప్రభు, మేము వెళ్ళాం హస్తినాపురానికి, మేము ఇక్కడే ఉంటాం, ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం. నిన్ను సేవించడం మాకు వ్రతం, ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం. ముగ్గురము ఇదే వ్రతంలో ఉందాం. ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు, నగలు, హారాలు ఇవన్నీ ఎవరి కోసం? ఇంకా మునివృత్తి పట్టిన వాడికి, నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టలు ఎందుకండి? కాబట్టి అమూల్యమణి భూషణంబులు గజాశ్వ బృందములున్ సమృద్ధ ధన ధాన్య రాసులు ప్రశస్త గోవర్గమున్ క్రమంబునను భూసురేషులకు అగణ్య పుణ్యార్థి అయి అమర్త్య నిభుడిచ్చే పాండు విభుడు అత్యుదార స్థితిన్. తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రత్నాలు, వజ్రాలు, మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు, మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు. తాను ఏమీ లేనివాడైపోయాడు. ఎందువల్ల? ఒక్క మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి. తన భార్యలు నారచీరలు కట్టుకుని ఇప్పుడు తపోవృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఉండిపోయిన తరువాత ఒకానొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది. ఆ అమావాస్య తిథి నాడు పితృదేవతలు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తపశ్శక్తి అటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తుంటే ఆ బ్రహ్మర్షులు వెనక్కి తిరిగి చూసి అన్నారు, వాళ్ళిద్దరూ సుకుమారులు, రాచకాంతలు, నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు. ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు, మిట్టపెల్లాలుగా ఉంటుంది, వాళ్ళు నడవలేరు. కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేష్ఠి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్ళి దర్శనానికి వెళుతున్నాం. కాబట్టి నువ్వు రాలేవు మాతోటి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు ఆగి, బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు, సంతానమును పొందనటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటారు. పున్నామ నరకము అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని. పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు. అందుకే నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను, నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు, ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే.
కాబట్టి పుత్రుడు ఉండాలి. ఆ అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది. కనీసంలో కనీసం అభిమానపుత్రుడైనా ఉండాలని చెప్పి. కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి, సంతానమే లేదు, కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు. నిజమేనా మహానుభావ అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారని అడిగారు. ఆయన అన్నాడు, అదేమిటి, నాకు ఎలా ఉంటారు పుత్రులు? నాకు భార్యా సంగమము నిషిద్ధము, నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన, వాయుదేవుని వలన, ఆ తరువాత ఇంద్రుని వలన, అశ్వనీ దేవతల వలన నీకు 5 కుమారులు తేజోవంతులు కలుగుతారు. నువ్వు ఉన్నత లోకములను పొందుతావు. కాబట్టి నువ్వు దాని గురించి విచారించవద్దు. నీకు సంతానం కలుగుతుంది, కానీ నీవు మాత్రము మాతో రావద్దు. కానీ నువ్వు అన్నావే వాక్కొకటే, పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగావే, అది యథార్థమే. ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట. ఓ శంకరాచార్యుల వారి స్థితో, లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితో, లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో, కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి. కాబట్టి నాయన నీకు కొడుకు ఉండడం మంచిదే, కానీ ఉంటారు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంతితో, ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు. ఈ శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు, ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ తప్పలేదు. కాబట్టి ఇది ఉండగా ఎలా తనని తాను దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన అన్నాడు, మనుష్యునకు సహజంగా 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, మనుష్య రుణము. దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. నేను చేశాను, దేవరుణం తీరిపోయింది. ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత, శాస్త్రములను అధ్యయనం చేయడం చేత, వేదాధ్యయనము చేత తీరిపోతుంది. నేను చదువుకున్నాను, వేదాంగములు చదివాను, నాకు ఋషి రుణం తీరిపోయింది. సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది. నేను అలా ప్రవర్తించాను, నాకు మనుష్య రుణం తీరిపోయింది. ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు, కాబట్టి ఈ జీవుడు ఉన్నత లోకాల్ని చూడడానికి వీల్లేదని ఆపేస్తారు. అదిగో అటువంటి పితృ రుణం ఉండిపోయింది. తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి, కానీ వంశాభివృద్ధిని చూపించాలి. కొడుకు పుట్టకపోతే అంటే 1000 మార్గాలు శాస్త్రం చూపించింది, ఆ మార్గంలో కొడుకుని పొందాలి. కాబట్టి దత్తత తీసుకోవాలి, అభిమానపుత్రుడు ఉండాలి. ఎన్నో చెప్పాడు పాండురాజు గారు ఆ పుత్రుల యొక్క లక్షణాలన్నీ చెప్పి, కొడుకు ఉండాలి. కాబట్టి అలా లేకపోతే ధర్మమునందు నేను ఉన్నత లోకాలు పొందలేను, పడిపోతాను, నాశనం అయిపోతాను. కాబట్టి కుంతి, నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించి మేము ఎలా వ్యాస భగవానుని యొక్క అనుగ్రహంతో అంబాలిక యందు ధృతరాష్ట్రుడు, నేను, విదురుడు పుట్టామో, అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు. కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతువుగా, భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు. కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానమును పొందు అని అడిగాడు. ఆవిడంది, ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం, పాండురాజు భార్యలు అనిపించుకున్నాం, మనసులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు. ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి. తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది, నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది. అంటే ఆయన 2 చేతులెత్తి నమస్కరించాడు. భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి. అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు, కైకాని మనసు మార్చుకోని. ఆవిడ
శిరస్సు తన్నింది. అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట. ఎన్ని మాటలు మూర్చబోయినా ఆవిడేం వినలేదు. శిరస్సు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మన్నించకుండా పోయింది. అంత ఉద్ధతితో ప్రవర్తించింది. ఆఖరికి చనిపోయాడు అనుకోండి పాపం మహానుభావుడు. ఈయన కూడా ఏం చేశాడంటే ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములయందు పురాణములందు చెప్ప ఉత్పలదళ నేత్ర విందుమ అపత్యము మేలని కావునన్ యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించద సంగతాంగుళీదళ విలసన్మదీయ కరతామర సద్వయోజతాంజలిన్. ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో పురాణములు ఏం చెప్పాయో అది నేను నిన్ను అడిగాను, ధర్మ సంతానం కావాలని అడిగాను. ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది తామర మొగ్గల వంటి నా 2 చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కుంతికి కూడా సంతానవతి కావాలి అని కోరికుంది. అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి? అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబోయ్ అసలు నోటి మాటతో దానికి వ్యాఖ్యానం లేదు. అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో. కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి కలిసి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకు ఉండదు? ఆవిడంది, మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని, కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. ఇది మీరు కుంతి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి. ఆవిడ మహాతల్లి చిన్నతనంలో పెద్దవాళ్ళు చేయవలసిన పని చేసింది. దుర్వాసో మహర్షిని సేవించింది. పెద్దవాళ్ళు భయపడతారు ఆయనకి సేవ చేయడానికి, ఏ శాపం ఇస్తాడో అని. కన్నెపిల్లకి వరం ఇచ్చాడు, నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది, ఎవరిని పిలిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు. అప్పుడు మనం ఏమన్నాం? ఇది కన్నెపిల్లకి ఆవరం ఏమిటండి అన్నాం. నేను మీతో అన్నాను, పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు, పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాను. పరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు. అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు, పాండురాజు సంతానం లేనివాడైపోయాడు. ఆవిడంది, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డల్ని. కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లల్ని. కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని. అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా, ఇంకెందుకు బాధ? కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు, నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను, నువ్వు అంగీకరించాలి. భర్త అంగీకారం దానికి ఉండాలి. నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా? నాకు అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు. అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో అన్నీ చెప్పగలదు, కానీ ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని వేనోళ్ళ చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది తెగటారిపోయారు కురుక్షేత్రంలో. ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు పనికి మాలిన వ్యాలంటైన్స్ డే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచింపబడాలి. దానికి ప్రచారాలు చేయడం, దాన్ని పేపర్లలో వేయడం, దానికి పెద్ద విశేషాలు చూపించడం, ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం.